రామ్ చరణ్ స్టామినా అంటే ఇది. గేమ్ చేంజర్ కలెక్షన్స్ పుష్ప 2ని దాటుతాయా? రామ్ చరణ్ సినిమాలోకి రాకముందు ఇతనేంటర్ ఎలా ఉన్నాడు? చిరంజీవి కొడుకంటే ఎలా ఉండాలి? అసలు చిరంజీవి పరువు కాపాడుతాడా లేదా అని అందరూ ట్రోల్ చేశారు. కానీ అదే రామ్ చరణ్ తన ఫస్ట్ మూవీ చిరుతతోనే 24 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేశాడు. మొదటి సినిమాతో అంత కలెక్షన్స్ రాబట్టడం మహేష్, తారక్, బన్నీ వల్ల కూడా సాధ్యం కాలేదు. ఇదే రామ్ చరణ్ తన రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా 100 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మగధీరానే 100 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా. ఇదే 100 కోట్ల రికార్డును బన్నీ అండ్ తారక్ 10 ఏళ్ల తర్వాత రీచ్ అయ్యారు. రాజమౌళి హెల్ప్ లేకుండా తెలుగులో 200 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిన ఏకైక హీరో రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో 200 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు రామ్ చరణ్. మగధీర కంటే ముందే రాజమౌళి పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేసిన ఇండస్ట్రీ హిట్ మాత్రం రామ్ చరణ్తో చేసిన మగధీరతోనే సాధ్యమైంది. సుకుమార్ కూడా రంగస్థలం కంటే ముందు చాలామంది స్టార్స్తో వర్క్ చేసిన ఇండస్ట్రీ హిట్ మాత్రం రామ్ చరణ్తోనే సాధ్యమైంది. ఎవరైతే రామ్ చరణ్ ట్రోల్ చేశారో వాళ్ళే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని పిలిచేంత ఎత్తుకు ఎదిగాడు రామ్ చరణ్. అదే స్పీడ్తో గేమ్ చేంజర్ అంటూ వస్తున్న రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తాడో కామెంట్ చేయండి. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి గేమ్ చేంజర్ ఆ పుష్ప 2 కలెక్షన్స్ని క్రాస్ చేస్తుందా? అసలు ఎన్ని కలెక్ట్ చేస్తాయని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.